వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో నరాల బలహీనత ప్రాబ్లం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం సార్తో. సో ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మన ఇంట్లో దొరికే జాజికాయ ఏదైతే ఉంటుందో దీంతో మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు, ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. జాజికాయ మామూలుగా చాలా వాటిలో మనం యూజ్ చేస్తాం, బట్ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటేనే ఈ ప్రాబ్లం నుంచి ఏదైతే మనం మాట్లాడుతున్నాం నరాల బలహీనత ప్రాబ్లం, నెర్వ్ వీక్నెస్ ప్రాబ్లమ్, సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు ఈజీగా. సో ఎటువంటి మెడిసిన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని చెప్పేసి అంటున్నారు. ఎలా సార్ అది? అక్కడ యాక్చువల్గా నరాల బలహీనత మనకు రావడానికి కారణం ఏంటి? ఓకే, ఫస్ట్ అదే మనం చూసుకోవాల్సిన విషయం. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి సరిగా నిద్ర లేదు, నరాల బలహీనత రావడం అవకాశం. ఓకే ఓకే, సపోజ్ మీరు 7 to 8 hours మీరు పడుకోవాల్సింది, యు ఆర్ స్లీపింగ్ ఓన్లీ ఫర్ 2 to 3 hours, దెన్ హెక్టిక్ షెడ్యూల్ ఉంది, చాలా వర్క్ ఉంది, తొందరగా లేసిపోతున్నారు. ఓకే, మళ్ళీ లేట్గా వచ్చి పడుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు అంటే దానివల్ల కూడా మనకు రావచ్చు. ఓకే, ద సెకండ్ థింగ్ లైక్ ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకు కూడా నరాల బలహీనత వచ్చేస్తుంది. ఓకే ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, స్ట్రెస్ లెవెల్ బాగా ఎక్కువ అయితే కూడా ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఈ కార్టిసోల్ హార్మోన్ మన బాడీలో జనరేట్ అయ్యి ఏం చేస్తాయంటే ఆటోమేటికలీ మనకు ఈ చిన్న మైక్రో నర్వ్స్ కొని డ్యామేజ్ చేసేస్తాయి. ఓకే ఓకే, సో ఈవెన్ దానివల్ల కూడా మనకు నరాల బలహీనత రావడం అవకాశం. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఎప్పుడైనా సరే డయాబెటీస్ వచ్చేసిందంటే డయాబెటీస్ వల్ల కూడా మనకు నరాల బలహీనత వచ్చేస్తుంది. ఓకే, డయాబెటిక్ న్యూరోపతి, ఎస్, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మనకు అరికాలు, అరిచెయ్యి అన్ని మంట రావడం, అండ్ దాంతో పట్టి మనకు కాలు చెయ్యి కొంచెం తిమిర రావడం. ఓకే ఓకే, అండ్ రాత్రిపూట నిద్ర పట్టకపోవడం. ఓకే ఓకే, అండ్ బీపీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, బీపీ బాగా పెరిగిపోతే కూడా మనకు నరాల బలహీనత ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఓకే, అండ్ బీపీ పెరుగుతుంటే మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వెదర్ యూ హ్యావ్ ఎనీ క్లాట్స్ ఇన్ ద బ్రెయిన్ ఆర్ నాట్. ఓకే, సపోజ్ మీకు హార్ట్లు, ఆర్టరీ అన్ని కొంచెం లైక్ బ్లాకేజ్ స్టార్ట్ అయిపోయింది, అండ్ సేమ్ టైప్ ఆఫ్ బ్లాకేజ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, ఓకే, ఆ టైప్ ఏమైనా అయింది అంటే ఆటోమేటికలీ యూ మే గెట్ పారలైజ్డ్ డ్యూ టు దట్. పారాలిసిస్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో పారాలిసిస్ ఇస్ నథింగ్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద నరాల బలహీనత. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే ఈ నరాల బలహీనత ఒకసారి వచ్చేస్తే మనకు మేజర్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. ఓకే, అందుకని మనము ఇండికేషన్ ఏంటంటే లైక్ చెయ్యి, కాలు తిమిర రావడం. ఓకే ఓకే, లేకపోతే మంట రావడం, రాత్రిపూట పాదాల కింద మనకు మంట రావడం, ఓకే, సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి. ఓకే, సో పడుకోలేని పరిస్థితి అన్నమాట. సో ఈవెన్ దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ప్లస్ మీకు లేని ప్రాబ్లమ్స్ కూడా అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడైనా సరే మనము ఒక వర్క్ అండ్ వీఆర్ నాట్ బదరింగ్ అబౌట్ ద ఫుడ్, నో ఎక్సర్సైజ్, నథింగ్, ఓన్లీ వర్క్ మీద పడి మనము 24 hours దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే దానివల్ల కూడా మనకు నరాల బలహీనత వచ్చేస్తుంది. ఓకే, బికాజ్ ఎప్పుడైనా సరే మనము ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ ద్వారా మన బాడీలో కొన్ని మంచి హార్మోన్స్ సిక్రేషన్ జరుగుతాయి. మేబీ ఆక్సిటోసిన్, డోపామైన్, సెరాటోనిన్, ఆల్ దీస్ హార్మోన్స్ విల్ బి సిక్రెటెడ్. ఓకే, సో ఎండోర్ఫిన్ ఆల్సో. అండ్ ఇన్ కేస్ సపోజ్ మనం ఎక్సర్సైజ్ చేయకపోతే మన బాడీలో మసిల్స్ కానీ లేకపోతే మనకు లెటస్ బోన్స్ కానీ మసిల్స్ కానీ ఇది అన్నీ ఎలా పనిచేయాల్సింటే ఆ టైప్ పనిచేయరు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బ తగులుతాయి. ఓకే, బికాస్ మనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఎక్స్ట్రా ఫ్యాట్ పెరిగిపోతాయి. ఓకే, అండ్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద నర్వ్స్ వీక్నెస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఓకే, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడం అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు కొంతమందికి ఏమవుతుందంటే లైక్ బ్రెయిన్లో ఎప్పుడైనా సరే బ్లడ్ క్లాట్ అయిందనుకో, ఈ టైపు నరాల బలహీనత వచ్చేసి వాళ్ళకు ఏమవుతుంది, మూతి వంకుర అయిపోవడం,
లేకపోతే వన్ సైడ్ పారాలిసిస్ రావడం, ఓకే ఓకే, ఈ టైప్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ వెరీ యూనిక్ థింగ్స్ అనమాట. మనము మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ వీ హ్యావ్ టు స్టిమ్యులేట్ అవర్ నర్వస్ సిస్టమ్. ఓకే ఓకే, సో దానిలో ఒక మేజర్ నర్వస్ సిస్టమ్ దట్ ఈస్ కాల్ నార్మలీ వేగస్ నర్వ్స్ అని మనం చెప్తాం. ఓకే ఈ వేగస్ నర్వ్స్కు మనం స్టిమ్యులేట్ చేసామనుకో మీకు మ్యాక్సిమం అక్కడ 99% ప్రాబ్లమ్స్ మీకు తగ్గిపోతాయి. ఓకే ఓకే, సో మనము ఆ టైప్ వేగస్ నర్వ్కు మనం స్టిమ్యులేట్ చేయాలంటే దర్ ఆర్ ఫ్యూ రెమెడీస్, అది చెప్తాను మీకు. యాక్చువల్లీ వన్ ఈజ్ లైక్ యూ షుడ్ టేక్ బాత్ ఇన్ ద ఐస్ వాటర్. ఓకే చల్ల నీళ్ళలో స్నానం చేయాలి. ఇప్పుడు ఏంటో అన్ని విపరీతంగా మారిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే లైక్ చలికాలం మనం వేడి నీళ్ళు స్నానం చేయాలి. ఓకే ఓకే, సో దానివల్ల కూడా నరాల బలహీనత మనకు రావడం అవకాశం ఉంది. ఓకే సో చల్ల నీళ్ళు మనం స్నానం చేస్తే ఇప్పుడు ఏమైందంటే ఫారిన్ కంట్రీస్లో లైక్ ఇట్ ఈస్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే ఎట్లా ఉంది అంటే లైక్ ఐస్ వాటర్ బాత్ Yes. స్టార్ట్ Ice చేశారు. bath. దే ఆర్ పేయింగ్ మనీ ఫర్ దాట్. ఎస్ స్నానం చేయడానికి పే చేస్తున్నారు, పే చేసి అక్కడ స్నానం చేస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళకు నర్వస్ సిస్టమ్ బాగుండాలి, ఎందుకంటే వాళ్ళకు నరాల బలహీనత మనకు రాకూడదు ఓకే అని వాళ్ళు చేస్తున్నారు. అండ్ అనదర్ థింగ్ ఇస్ ద ఫాస్టింగ్. లైఫ్ స్టైల్ ఈ రెండు ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. అంటే ఒకరికి డైలీ బేసిస్లో నార్మల్ వాటర్లో స్నానం చేయాలి అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 15 days ఒకరు ఉపవాసం చేయాలి. ఓకే ఈ రెండు చేస్తే కూడా మీకు వేగస్ నర్వ్స్ ఆటోమేటికలీ స్టిమ్యులేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. అప్పటి నుంచి బాగుంటుంది. ఓకే ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నరాల బలహీనత ఇట్లాంటి వాళ్ళకు అసలు రానే రాదు ఓకే కంటిన్యూస్గా చేసే వాళ్ళు అయితే. ఓకే ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంతమంది ఏంటంటే లైక్ ఎక్సెసివ్ బుజింగ్, ఓకే, దానివల్ల కూడా కొంతమందికి వచ్చేస్తాయి. ఓకే అండ్ కొంతమందికి టూ మచ్ ఆఫ్ యాసిడిక్ ఫుడ్, ఓకే దానివల్ల కూడా వచ్చేస్తాయి. సో ఇది అన్ని ఆల్ దీస్ థింగ్స్ నార్మలీ మ్యాటర్స్ ఫర్ ద ఆల్ సార్ట్ ఆఫ్ నర్వ్స్ వీక్నెస్. ఓకే ఓకే, ఫైనలీ అక్కడ ఏంటంటే ఈ ఎంతవరకు వెళ్ళకుంటే మనం ఉండాలంటే డైలీ బేసిస్లో మనం ఏం చేయాలంటే అల్లం ముక్క ఒక 10 grams అల్లం ముక్క మనం Okay. నములుకొని తినొచ్చు, ఓకే లేకపోతే మనము దంచేసి దాని నుంచి ఆ రసం తీసేసి కనీసం మనం తాగేయచ్చు. ఓకే ఓకే, ఈ రెండు నుంచి ఏదో ఒకటి చేయొచ్చు. ద సెకండ్ థింగ్, ఒక మంచి రెమెడీ ఉంది. మన నర్వ్స్ కంప్లీట్గా బాగుండాలంటే మనకు ఇన్ ఫ్యూచర్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకూడదు అంటే ఫస్ట్ థింగ్ మనం ఫుడ్ హ్యాబిట్ కొంచెం మార్చాలి. అంటే డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయాలి. డైలీ బేసిస్లో 6 hour గ్యాప్ మనం మెయింటైన్ చేయాలి. ఫుడ్ టు ఫుడ్ 6 hours గ్యాప్ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ టు లంచ్, లంచ్ టు డిన్నర్. ఓకే, 6 hours గ్యాప్ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ గుడ్ స్లీప్ ఉండాలి, 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ బాగా చేయాల్సింది ఏంటంటే జాజికాయ ఉంది కదా, Yes. జాజికాయ పౌడర్, ఓకే ఓకే, అది ఒక 1/2 teaspoon. ఓకే అండ్ ఈ కుంకుమ పువ్వు ఉంటుందిగా, ఎస్ ఓకే, సాఫ్రాన్ ఎస్ అంటాం మనం. ఈ సాఫ్రాన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద నర్వ్స్ వీక్నెస్. ఓకే, సో ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ఈవెన్ సాఫ్రాన్ తీసుకున్న వాళ్ళకి ఇరెక్షన్ కూడా బాగా పెరిగిపోయింది అనమాట. ఓకే ఆఫ్టర్ 1 month ఆఫ్ టేకింగ్ దిస్ సాఫ్రాన్ దే సెడ్ సార్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఇరెక్షన్స్, ఓకే ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ అయిపోయిందని వాళ్ళు చెప్పారు. ఓకే ఓకే, అండ్ బాగా 1 month తర్వాత వచ్చి చెప్పారనమాట. ఓకే సో ఈ సాఫ్రాన్లో ఒక 3 to 4 pieces అలాంగ్ విత్ హాఫ్ కప్ కానీ 1 cup కానీ వేడి నీళ్ళు తీసుకోండి. ఈ 3 to 4 pieces సాఫ్రాన్ Okay. దానిలో వేయాలి. దాంతో పాటు మనం ఈ జాజికాయ జాజికాయ పౌడర్, పొడి. ఓకే, దట్ యూ టు మేక్ యువర్ సెల్ఫ్. మనము సొంతంగా తయారు చేస్తే బాగుంటుంది. బికాస్ షాప్లో ఉన్నది అది న్యాచురల్ కాదు, Okay. కాకపోవచ్చు బాగా కొన్ని మిక్స్ ఉంటాయి అన్నమాట, కల్తీ ఉంటుంది. కాబట్టి మనం బెస్ట్ ఏంటంటే మనము తయారు చేసి మనం యూజ్ చేయాలి. ఓకే సో 1/2 teaspoon దానిలో యాడ్ చేసేసి మనం కలిపేసి తాగేయాలి. ఓకే ఏ టైంలో తీసుకోవాలి సార్? మార్నింగ్ బెస్ట్ ఏంటంటే నైట్ బిఫోర్ ఫుడ్, నైట్ బిఫోర్ before. ఫుడ్. Yes. ఓకే, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఈజీగా అవుతుంది. ఓకే ఎస్, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఇన్ మై నాలెడ్జ్. అండ్ ఓకే, ఒకరు ఆల్రెడీ అఫెక్టెడ్, పారాలిసిస్లో ఆల్రెడీ ఉన్నారు ఒకరు. ఓకే, ఎలాంటి వాళ్ళ గురించి కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ విజిట్ మై క్లినిక్ ఆల్సో. ఓకే, పారాలిసిస్ ఉన్న వాళ్ళకి
చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ గెటింగ్ క్యూర్ వెరీ ఫాస్ట్. షూర్ సార్, ఓకే, తప్పకుండా సార్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. మీరు చెప్పిన రెమెడీని మన ప్రేక్షకులు కూడా వాడి షూర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.